లేదు. ఈ రోజు తెలంగాణలో బాబుకి హరితారం ఎక్కడ పోయిందమ్మా? ఎన్ని లక్షల చెట్లు పెట్టించారు తెలుసా? ఇక్కడ అని కాదు, మొత్తం తెలంగాణలో ఈ రోజు వర్షాలు లేవు, అసలు నీళ్లు చుక్కలేదు, నీళ్లు బిందెలు పట్టుకొని తిరుగుతున్నాం. ఈ రోజు ఈ పరిస్థితి ఎట్లొచ్చింది? ఎందుకు వచ్చింది? వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలు వాని బండ బూతులు తిడుతున్నారు. ఆపమని చెప్పి నిన్న ఏదైతే పొద్దున ఒక్కసారి లాఠీ చార్జ్ జరిగింది విద్యార్థుల పైన, మరోసారి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది రేవంత్ రెడ్డిని ఆపేయమని చెప్పి నిన్న నుంచి ఇప్పటి వరకు. ఈ రోజు 3:30 వరకు వాడు అక్కడ ఏమున్నాయి ఏం లేదు, సెంట్రల్ దమ్మది, సెంట్రల్ నుంచి ఇచ్చింది అది. వీడి ఈ రోజు వచ్చే అందులో ఏమి లేవు, జింకలు లేవు, పందులు లేవు, కుక్కలు లేవు అంటే నువ్వు అయితే బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు కూడా అంటున్నారు. అక్కడ అయితే మీ ఫోటోస్ మీరు ఫోటోస్ బయట పెట్టింది, అక్కడ ఉన్న జంతువులు వన్యప్రాణులు బయట పెట్టిన ఫోటోస్ ఏ జనరేట్ ఫోటోస్ తప్ప అవి ఎక్కడ కూడా నిజమైన ఫోటోస్ కాదంటున్నారు కదా. వాడు ఏదొచ్చినా రాహుల్ గాంధీ ఎందుకు వచ్చిండు? ఓట్లు అడుక్కోవడానికి వచ్చింది కదా వాళ్ళను. అప్పుడు కాదు అది పర్యావరణ రక్షణ. మా ఇందిరాగాంధీ అన్నారు కదా, ఇందిరమ్మ పాలన పర్యావరణ రక్షణ ఇదేనా? రాహుల్ గాంధీ ఎక్కడ కూర్చున్నారా? రాహుల్ గాంధీ పోయిన ఇట్లాంటి పిచ్చి కుక్కలను నేను కూర్చోబెడితే తెలంగాణ నాశనం కావడానికి, తెలంగాణను అధ్యయడానికి వచ్చిండు. మళ్ళీ మా బాపు కేటీఆర్ అన్న చెప్పిండు, అలా ఇంచు భూమి కూడా ఒక్కడు కూడా కొనుక్కోవద్దు, నెక్స్ట్ 3 ఏళ్ల తర్వాత మేము మళ్ళీ అది ఒక పెద్ద అంటారు కదా అభివృద్ధికి అడ్డుకుంటుందా బీఆర్ఎస్ పార్టీ? అభివృద్ధి కాదు, సర్వనాశనం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మేము అడ్డుకోను, మేము అభివృద్ధి చేసినాం కాబట్టి 10 ఏళ్లలో తెలంగాణ వీళ్ళు వదిలిపెట్టిన తర్వాత 10 ఏళ్లలో ఇప్పుడు ఎట్లా సస్యశ్యామలం ఉండే, ఈ 15 ఏళ్లలో కరువు కాటకాలలో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇట్లాంటి అభివృద్ధిని అడ్డుకోవడం అభివృద్ధి వేరే దగ్గర ప్లేస్ నడిపొడ్డున. ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్ కు ఆక్సిజన్ అది, ఈ రోజుకు హైదరాబాద్ ఇప్పుడు బంజారాయిల్స్ లో కూడా అది ఉన్నది, దాన్ని కూడా అమ్ముకోవడం చెప్పి అదేం లేదు కదా. ఇప్పుడు